నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాసనసభలో రెండో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ నినాదాలు. హైదరాబాద్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందన్న బీఆర్ఎస్, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్పై ముమ్మర దర్యాప్తు. ఇప్పటికే 6 అరెస్ట్, నిందితుల్లో బాలుడు. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఏక్నాథ్ సింధేపై కమెడియన్ కునాల్ అనుచిత వ్యాఖ్యలు. షో జరిగిన హోటల్పై దాడి చేసిన శివసేన కార్యకర్తలు. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇప్పటికి కూడా తయారు కాలేదు అధ్యక్ష. దాని మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతోని, అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దూర ఆలోచనతోని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నటువంటి మాట మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జనాభాకు, హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి విస్తీర్ణానికి చాలా తేడా ఉంది అధ్యక్ష. అందులో హైదరాబాద్ నగరం, మన అందరం కూడా ఈ నగరంలో ఉన్నాం. కానీ హైదరాబాద్ నగరంలోనే రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఇంకొక కొత్త టౌన్ కట్టాలనేటువంటిదే 4th సిటీ ఒక ఉద్దేశం అధ్యక్ష. అక్కడ నిజంగా మీరే చేసిండ్రు. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గొప్ప పని అధ్యక్ష. కానీ ఆ గొప్ప పనిలో విషము నింపేటువంటి కార్యక్రమం ఉంది అధ్యక్ష. రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ఒక్క ఇండస్ట్రీ అధ్యక్ష, మీకు ఉదాహరణ చెప్తా. మన దగ్గర ఒక సిరీస్ అనేటువంటి ఒక ఇండస్ట్రీ ఉండే అధ్యక్ష, ఫార్మా ఇండస్ట్రీ. ఒక్క ఇండస్ట్రీ ఉంటేనే 100 కిలోమీటర్ల దూరం గాలిలో విష పదార్థాలు, నీళ్లలో విషం, భూగర్భ జలాలంతా కూడా కలుషితం. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి హైదరాబాద్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఫార్మాసిటీ కడుతున్నామంటే ఎవరికి మంచి జరగాలని కట్టిండ్రు అధ్యక్ష. అందులో ఎవరికి మంచి జరగాలని లేదు. అది కేవలం రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినాం అధ్యక్ష. భూములు తీసుకుంటప్పుడు వ్యతిరేకించినాం. వ్యతిరేకిస్తేనే కదా నన్ను గెలిచిన తర్వాత 300 ఓట్లతో ఓడించింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? మీ గుండె మీద చేసుకొని చెప్పమనండి. మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాత మీరు ఓడిచ్చిర్రా లేదా అనే దానికి జవాబు చెప్పమనండి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉంటే కూడా మీరు గెలిచిన తర్వాత అనౌన్స్ అయిన తర్వాత 6,000 ఓట్లతో గెలిస్తే మీరు అక్కడ పోలీసులను పెట్టి అధికారం ఉంది 80 సీట్లు వచ్చినాయని ఆ రోజు ఓడించిన మాట నిజం కాదా అధ్యక్ష? ఫార్మాసిటీ కోసం మీరు జిల్లాలో చూసినారు అధ్యక్ష. ఈ మోసం చేసి రాలేదు అధ్యక్ష. మోసం చేసినప్పుడు మేము ఆ రోజు ఊరుకున్నాం. ఆ రోజు మీకు అధికారం ఉంది అనేటువంటి మీకుండేటువంటి బలంతో పోలీసులను పెట్టి అక్కడ నన్ను తరిమేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అందుకే నేను ఏమంటున్నంటే అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి
మీరు కూడా మీరు చేయలేకపోయి ఉండొచ్చు. మేము చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది. మీరు చేయడానికి సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, మా విప్ గారు చెప్తున్నారు, నిజమే అధ్యక్ష. ఎన్నికలలో ఎవరు ఏం మోసం చేసినా ప్రజలు మోసం చేయరు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా మొత్తంలో మీరు మోసం చేసి మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించారని మొన్న చిత్తుగా 41,000 మెజార్టీతో నన్ను గెలిపించారు అధ్యక్ష. మీరు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోమని మా సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఎప్పుడే కానీ ఎవరికైనా మోసం చేయాలని చూస్తే ప్రజలు మనకే మోసం చేస్తారని గుర్తుంచుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఏది ఏమైనా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి. హైదరాబాద్ నగరంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్న అధ్యక్ష. ఈ ఏడాది బడ్జెట్లో చూసినాం అధ్యక్ష, 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించడం అనేటువంటిది మీ అందరూ కూడా మనందరం కూడా చూసినాం అధ్యక్ష. అట్లాంటి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించి ఇటు నాగార్జున సాగరు అటు శ్రీశైలం హైవే వరకు ఒక కొత్త సిటీ దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది అది మంచిది కాదు. మన హైదరాబాద్ నగరం రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం హైదరాబాద్ నగరంలో మరి దాటేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేదానికి హెచ్ఎండిఏ ఈరోజు మనకి హెచ్ఎండిఏ ఎప్పుడో పెట్టినటువంటి హుడాను హెచ్ఎండిఏ చేసినారు. హెచ్ఎండిఏ ఈరోజు అంతకంటే మిన్నగా హైదరాబాద్ నగరాన్ని అమెరికానో లండనో చేయాలి అంటే సాధ్యమయ్యేది ఒక్క ఫ్యూచర్ సిటీలోనే అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అది ఒక ఫ్యూచర్ సిటీ ద్వారానే, ఒక కొత్త నగరం ద్వారానే అలాంటి నగరం తయారవుతుంది. అందులో మీరు కూడా అందరూ కూడా అందులో నివాసం ఉండడానికి మొదలే జాగ్రత్త పడండి. లేకపోతే ఈరోజు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ అక్కడ పెరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే మా సోదరులందరినీ కూడా ఈ హౌజ్లో ఉన్నారు, జాగ్రత్త పడి అందరూ కూడా మీరు ఎమ్మెల్యే మనకు ప్లాట్లు ఇస్తారని ఆలోచించకండి. ప్లాట్లు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు మనం సరసమైన ధరలకే అక్కడ భూములు దొరుకుతున్నాయి. అందరూ కూడా అందులో తీసుకుంటే మేము కూడా ఆనందపడతాం. అరే నా నియోజకవర్గంలో అందరూ వచ్చున్నారని నాకు కూడా సంతోషం ఉంటుందని చెప్పి మీ అందరినీ నేను చూసేటువంటి జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీకు అందరికి వసతులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీలో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష, ఉద్యోగాలు చేయాలంటే మన పిల్లలకు సాంకేతికమైనటువంటి నిపుణులు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తు మార్చాలంటే, ఉద్యోగాలు రావాలంటే అక్కడ ఉండేటువంటి పరిశ్రమలలో టెక్నికల్గా ఉన్న వాళ్ళనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కానీ అలాంటి ప్రయత్నంలో మన పిల్లలు ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీ ద్వారా అయితేనే వాళ్లకు పూర్తిగా అవగాహన వస్తుంది, వాళ్లకు పనిచేసేటువంటి మరి ఒక ఆలోచన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగాలు రావడానికి, అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలలో పనిచేయడానికి మన వాళ్ళకు అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం అనేటువంటిది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఆ రోజు ఐటీ మంత్రి గారు మేమందరం ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసినాడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఇక్కడ మంచి అవకాశం వస్తుంది,
దాని తర్వాత స్టేట్లో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రేపు ఉద్యోగాలు రావడానికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు వస్తాయనేటువంటి మాట కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. మా సోదరులు మాట్లాడుతుంటే ఇన్నా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మీరు పెడుతున్నారు, మిగతా అటువంటి మన ఐటీ లాంటి సంస్థలు ఏమి కావాలి అనేటువంటి మాట అడిగింది అధ్యక్ష. కానీ స్కిల్ యూనివర్సిటీకి ఇప్పుడు ఉండేటువంటి టెక్నికల్గా ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఏదైతే ఐటీఐ లాంటి ఒక విద్యా సంస్థలు ఉన్నాయో అంతకు మిన్నగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఈరోజు మన అవసరాలను బట్టి ఆ స్కిల్ యూనివర్సిటీలో వాళ్లకు నైతికమైనటువంటి ఒక కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి అందులో ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫార్మాసిటీతో పాటుగా అక్కడ సిటీలో ఉండేటువంటి మరి హెల్త్ కేర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ పవర్ హబ్గా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు చెప్తున్నారు. అక్కడ ఉండే సమస్యల్లో మీరు ఆ సమస్యలు రాకుండా చూడండి. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా అక్కడ ఉండేటువంటి మన అన్ఎంప్లాయ్మెంట్ యువతకు కానీ ఇక్కడ క్రీడలలో ముందుకు పోతున్నటువంటి యువతకు కానీ ఒక మంచి అవకాశం వస్తుందని మాకు ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే మీరు ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనందరం కూడా ఈ హౌస్ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం ఒకవైపు అయితే అభివృద్ధికి లక్ష్యంగా 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటే అది 4 జిల్లాలకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ లింక్ అవుతుంది అధ్యక్ష. ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల 4 జిల్లాలకు విస్తరించేటువంటి ట్రిపుల్ ఆర్ను నిజంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఏదో ఉన్నదాన్నే చేసుకుంటూ పోతాము అనేది కాదు అధ్యక్ష. ఉన్నదాన్ని బాగు చేసుకుంటానే కొత్తగా సృష్టించాల్సినటువంటి అవసరం మన హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి మన ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క ట్రిపుల్ ఆర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ట్రిపుల్ ఆర్ కూడా 24,237 కోట్లతో మరి మెట్రో కూడా అధ్యక్ష మెట్రో విస్తరించాలని చూస్తున్నారు. ఈ మెట్రో విస్తరిస్తే అధ్యక్ష మనకు నిజంగా కొంత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ మెట్రో వల్ల ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను మళ్లించి కొంతవరకు మనము అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఇప్పుడు విజయవాడ రోడ్డు కానీ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉన్న రోడ్డు కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క హైదరాబాద్ నలుమూలలకు కూడా ఈ మెట్రో ఎంత ఎక్కువ పోతే అంత మంచిది. అందులో భాగంగా విజయవాడ రోడ్లో ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష, హయాత్ నగర్ వరకే తీసుకుంటామని ఇందులో చెప్పినారు. అది హయాత్ నగర్ వరకు కాదు, పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే అది పూర్తిగా అక్కడ ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్కు లింక్ అయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికే 69 కిలోమీటర్లు అదనంగా తీసుకున్నట్టుగా చెప్పినటువంటి ఈ యొక్క దీంట్లో ఇంకొక 15-20 కిలోమీటర్లు ఎక్కువైనా అన్ని ప్రాంతాలకు విస్తరించే విధంగా చేయమని నేను ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా సికింద్రాబాద్ అల్వాల్ రోడ్ అధ్యక్ష రాజీవ్ రహదారి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష. గతంలో ఈ భూమి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగపూర్ జాతీయ రహదారిపై 1,580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఆలోచన ఉంది అధ్యక్ష.
నల్గొండ జిల్లా నకరేకల్లో ఈ నెల 21న 10వ తరగతి తెలుగు పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై విచారణకి పిలిచి విచారణ అనంతరం తన చేత బలవంతంగా సంతకం చేయించుకుని తనని డీబార్ చేశారని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరింది. అధికారులు స్పందించి తనకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని, లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఝాన్సీ లక్ష్మి వాపోయింది. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ఇప్పటికే 2 విధుల నుంచి తొలగించారు, మరొకరిని సస్పెండ్ చేశారు. 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి కూడా తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు చాలా మాట్లాడారు. పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుంటా నన్ను పోలీస్ స్టేషన్, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్ కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. తెలుసా ఆ పర్సన్ తెలుసా అని తెలియసారు. ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి, నేను నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్ నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నన్ను నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళు. అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటారు. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కేంద్రం ఆమోదించాలని ఏప్రిల్ 2న హలో బీసీ చలో ఢిల్లీ ధర్నాను జంతర్ మంతర్ వద్ద చేపట్టబోతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణలో బీసీల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో ఆమోదించారని, దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపి న్యాయం చేయాలని కోరారు. రిజర్వేషన్ కోసం రాష్ట్రంలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాడి బీసీ హక్కులను సాధించుకుంటామని తెలిపారు. రిజర్వేషన్ల కోసం జరిగేటువంటి పోరాటం గల్లీలో ముగిసింది. ఇక ఢిల్లీలో ప్రారంభం చేయబోతున్నాం. ఈ ఢిల్లీకి విస్తరించే భాగంలో ఏప్రిల్ 2వ తేదీన కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి ఒక ఉద్యమ కార్యాచరణను ఇవాళ మేము తీసుకున్నాం. అందుకోసమే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుండి బీసీల దండును ఇవాళ ఢిల్లీని ముట్టడించబోతున్నాం. అరకు కాఫీ ఘుమఘుమలు పార్లమెంటు ప్రాంగణానికి చేరాయి. దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్కు విస్తృత ప్రచారంలో భాగంగా పార్లమెంటు ప్రాంగణంలో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంపీల అల్పాహార క్యాంటీన్ సంఘం 1లో అరకు కాఫీ స్టాల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించిన స్పీకర్ ఈ నెల 28 వరకు పార్లమెంటు ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఏపీ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 2 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా వాళ్ళు ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉందని, మాకు కూడా చాలా నచ్చుతుందని. మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మినిస్టర్స్కి అందరికీ ఇస్తున్నాం, ఇంపార్టెంట్ పీపుల్కి. ఎంపీలు కూడా దీన్ని టేస్ట్ చేయాలి. ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలన్నది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. అలాగే 2 క్యాంటీన్స్ లో కూడా పెట్టాం. సుమారు 150,000 మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు. మనం ప్రమోట్ చేయాలి దీన్ని. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఈరోజు దక్కింది. It's truly a matter of pride that the government of Andhra Pradesh has taken up the Araku Valley coffee, which is a GI product, as an important export product, as an important product for every Indian to enjoy the taste of. And I am confident that with the collective efforts of Prime Minister Narendra Modi at the center and Chandrababu Naidu Garu, Honorable Chief Minister in the state, together this double engine government
will take Araku to newer heights. We'll make it a premium product which will become the envy of the world. And Coffee Board and Tribal Affairs both stand committed to making this a grand success. बिहार ऑल्सो आज एक बड़ा सुखद वातावरण और संगम कैंटीन जो नए पार्लियामेंट भवन का कैंटीन है उसमें आप देख रहे हैं कि ये हमारे बीच में अराकू वैली का कॉफी, शायद ऐसा कॉफी, और देश के प्रधानमंत्री ने भी इसके बारे में चर्चा की थी, और ये उड़ीसा और आंध्र प्रदेश के बॉर्डर पर होता है जहां गरीब आदिवासी महिलाओं के द्वारा सरकार द्वारा प्रोत्साहन देके ये कॉफी बनाया गया। अत्यंत स्वादिष्ट, अत्यंत बढ़िया। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుని. తిరుపాల్, సీఎం ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? శర్మ, ఈవేళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి అధికార వర్గాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఈ సాయంత్రం ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించి డిన్నర్ కార్యక్రమం, అంటే ప్రతిసారి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగేది. బడ్జెట్ లో ఇన్వాల్వ్ అయ్యి బడ్జెట్ రూపకల్పన చేసిన అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి టెండర్ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా ఒకరోజు టెండర్ ఇవ్వడం కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈవేళ సాయంత్రం రాత్రికి ప్రజాభవన్ లో ఈ టెండర్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఉన్నపలంగా అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో ఈ డిన్నర్ కార్యక్రమాన్ని వాయిదా వేసినారు. మళ్ళా 26 గాని 27 గాని ఉంటుందని చెప్పేసి సమాచారం ఇచ్చారు. దీంతో వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం ఢిల్లీ, అంటే ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత వెళ్లే అవకాశం ఉండదని సమాచారం ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణతో పాటు ఏ అంశమైనా చర్చించేదానికి కోర్ కమిటీ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కోర్ కమిటీలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తో పాటు పిసిసి అధ్యక్షుడు, అట్లాగే సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, పిసిసి అధ్యక్షుడు గాని ఢిల్లీ వెళ్తున్నట్టుగా ఇంకా నిర్ధారణ కాలేదు. మధ్యాహ్నం అట్లా అయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ వీళ్ళందరూ కూడా నలుగురు కూడా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళినట్లయితే అక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ ఉన్నారో, నటరాజన్ కూడా అక్కడ భాగస్వామ్యం అయ్యి అందరూ కలిసి చర్చించే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం మనకు తెలియాలంటే మధ్యాహ్నం తర్వాత ఎవరెవరు ఢిల్లీకి వెళ్తారు, ఏ అంశం మీద చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది, తదితర అంశాలు మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉన్నది. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ ప్రాంగణంలో కమిటీ హాల్ 1 లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి సమావేశం జరగనుంది. ఇందులో ఎస్ఎల్బీసీలో ఇప్పటి వరకు జరుగుతున్న రెస్క్యూ కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనుల మీద కూడా సమీక్ష చేసే సమాయత్తం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు మిగిలిన అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. శర్మ, ధన్యవాదాలు తిరుపల్ రెడ్డి. హైదరాబాద్ అడిక్మెట్ వంతెనపై బైక్ అదుపు తప్పి 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులు రోహిత్, రాజ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్లో పాల్గొన్న కమ్రా సింధేను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన సింధే వర్గం కార్యకర్తలు కునాల్ కమ్రా షో నిర్వహించిన హోటల్పై దాడి చేశారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ఆదివారం రాత్రి ది యూనికాంటినెంటల్ హోటల్లోని హ్యాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా షో జరిగింది. ఇందులో కమ్రా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందన్నారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన
కమెడియన్ కునాల్ ఏక్నాథ్ సింధేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఓ హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో వివాదాస్పదంగా మారింది. కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు షో జరిగిన హోటల్పై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హోటల్పై దాడిని శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. జమ్మూ కాశ్మీర్ కతువా జిల్లాలోని హీరానగర్లో ఉగ్రవాదుల కదలికల సమాచారంతో పోలీసులతో కలిసి భారత సైన్యం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దించారు. ముష్కరుల కదలికలను గుర్తించేందుకు డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. ఆదివారం రాత్రి హీరానగర్ సమీపంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారత ఆర్మీ విభాగమైన రైజింగ్ స్టార్ కార్ప్స్తో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ చోట ఎదురుకాల్పులు జరగడంతో ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరులో జరుగుతున్న 14వ ఎన్టీపీసీ చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన హాసియా అండర్ 13 బాలికల రిజర్వ్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. ఈ పోటీలో 89 మంది పాల్గొనగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. విజేతగా నిలిచిన హాసియా రమాదేవి పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. రోజు 2.5 గంటల కఠిన సాధన వల్లే ఇది సాధ్యమైందని ఆమె కోచ్ నూతన్ తెలిపారు. ఈ విజయం పట్ల హాసియా తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం సైతం హర్షం వ్యక్తం చేసింది. గత సంవత్సరం జరిగిన ఐసీఎస్ఈ జాతీయ పోటీల్లో కూడా హాసియా బంగారు, రజత పతకాలు కైవసం చేసుకుంది.